ఎవరి కష్టం వాళ్ళది. మనం ఇంకోళ్ళ కష్టం చూడగలుగుతాం కానీ దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము. ఈ అబ్బాయి కష్టపడి 100 రూపాయలు సంపాదించాడు. కాకపోతే అందరితో దీన్ని 50-50 చేంజ్ అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? 50-50 చేంజ్ తీసుకున్న తర్వాత 50 రూపీస్ అతను పెట్టుకొని ఇంకో 50 రూపీస్ వాళ్ళ అక్కకి ఇస్తాడంట. ఎందుకు? ఈ 100 ఇచ్చేస్తే తీసుకుంటుంది. అదే 50 రూపీస్ ఈ చేంజ్ చేయించుకొని వాళ్ళ అక్కకి 50 ఇస్తే 50 ఈడికి మిగులుతాయి. అండ్ దీనికోసం కూడా వాడి పడని కష్టం లేదు. ప్రతి ఓడిని 100 చేంజ్ అడిగాడు, కానీ ప్రతి ఒక్కడు పైసలు తీసుకొని మజాకులు ఆడారు కానీ ఎవరు ఇయ్యలేదు చేంజ్. లాస్ట్కి ఇవన్నీ ఇచ్చాడు. అందుకే ఎవరి కష్టం వాడు పడాల్సిందే. దాన్ని ఎవరు ఆపలేరు. అది మీరైనా నేనైనా. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా.